10వ తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్లో బహిర్గతమైన వ్యవహారంలో ఎవరిని కాపాడాల్సిన అవసరం తనకు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమేనని శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ వ్యవహారంలో కుట్ర కోణంపై అనుమానం వ్యక్తం చేసిన సీఎం విచారణకు సిద్ధమా అంటూ ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టారు. మంత్రులు గంటా, నారాయణను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. ఈ క్రమంలోనే సభను సభాపతి శుక్రవారానికి వాయిదా వేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం వ్యవహారంపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ అంశంపై 3 సార్లు శాసనసభ వాయిదా పడింది. చివరకు మధ్యాహ్నం మంత్రి గంటా శ్రీనివాసరావు శాసనసభకు సమాధానమిచ్చారు. ఘటన జరిగిన తీరును సభకు వివరించిన మంత్రి వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తూ 6 లక్షల మంది విద్యార్థుల్ని గందరగోళంలోకి నెడుతోందని విమర్శించారు. పిల్లలు ఎగ్జామినేషన్ అటెండ్ కాకుండా ముందు పేపర్ లెవెల్ లీక్ అయితే డెఫినెట్గా అది సీరియస్ ఇష్యూ. దాని మీద అందరూ కూడా కన్సర్న్ చేయాల్సింది. ఒకవేళ అటువంటి ఇన్సిడెంట్ జరుగుంటే వాళ్ళు ఎవరు డిమాండ్ చేయని అవసరం లేదు, నేనే స్వయంగా రాజీనామా చేస్తుండేవాడిని. 25 సాయంత్రమే మా డీజీ రిపోర్ట్ చేశాడు. వెంటనే ఎఫ్ఐఆర్ చేశాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాం, ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశాం. ఎవరెవరు కలిసి ఉన్నాడో అందరూ కూడా చేయడం జరిగింది. వాళ్ళు నా దగ్గర నివేదిక కాదు, వాళ్ళ నివేదిక కాదు, ఇది మేమిచ్చిన నివేదిక. నారాయణ స్కూల్ పేరు చెప్పింది బయట మేము చెప్పాం, ఆ స్కూల్లో జరిగింది అని చెప్పని. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసును మాల్ ప్రాక్టీసు కేసుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. లీకేజీ వ్యవహారాన్ని తామే బయటపెట్టామని, దీన్ని ప్రశంసించాల్సింది పోయి భయపెట్టే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత జగన్, మంత్రి గంటా మధ్య వాదోపవాదాలు జరిగాయి. మొన్నటి దాకా అసలు నేను ఒప్పుకోలేదు జరిగిన సంగతి. అసెంబ్లీలో మేము ఇది ప్రస్తావించిన తర్వాతనే, అసెంబ్లీలో మేము ఇది పెద్ద చేసిన తర్వాతనే, అప్పుడు ఎప్పుడైతే మేము ఈ రిపోర్ట్ ఈ రకంగా ఎప్పుడైతే ఈ రిపోర్ట్ మేము ఏదైతే చూపించడం మొదలు పెట్టామో అప్పుడైతే ఈ గవర్నమెంట్ ఆయన 28 రైజ్ చేస్తే 25 రిపోర్ట్లో ఎలా రాస్తారు అధ్యక్ష? మా డీజీ ఎగ్జామినేషన్ ఎలా 27 ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష? నేను ఇప్పుడు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఆ సాక్షి రిపోర్టర్ వచ్చింది, లెట్ దెమ్ టెల్. ఎవరు పంపించారు రిపోర్ట్? అది సాక్షి రిపోర్టర్కి. సాక్షి రిపోర్టర్ కోఆపరేట్ చేయాలండి, మొత్తం ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎగ్జామ్ రద్దు చేయమంటారా? ఏ విధంగా కడతారు ఎగ్జామ్ రద్దు చేయమని? 2004లో అన్ని ఇన్సిడెంట్లు అయినాయి రద్దు చేసిన ఎగ్జామినేషన్లో. సాక్షి అనే రిపోర్టరు అధికారులకు విజిల్ బ్లోవర్ గా తాను ఇన్ఫార్మ్ చేసినందుకు ఇంకా మంచి అవార్డు ఇవ్వాల్సింది పోయి అబాండాలు ఆయన మీద వేయడం. సేమ్ 25 ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అయిపోయింది ఈవినింగ్ సేమ్ ప్రెస్ రిలీజ్ చేశాం. ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఆయన బయటపెట్టిందండి. చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్ లో అధ్యక్ష, ఇన్విజిలేటర్ నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురం అని తేలింది అని చెప్పి అంటాడు. అంటే ఒకవైపేమో నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురం అని చెప్పి ఒకవైపున అంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక 10 లైన్ల తర్వాత ఆ స్కూల్ నారాయణదే కాదు అని అంటాడు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిపారేశారు. ఈ అంశంపై శాసనసభలో ప్రకటన చేసిన ఆయన ఏ విద్యాసంస్థ అక్రమాలకు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ హయాంలోనూ మాల్ ప్రాక్టీస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. విచారణపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలంటూ ప్రతిపక్షానికి సీఎం సవాల్ విసిరారు. నేను చెప్పాను అధ్యక్ష, ఈ హౌస్ లో నారాయణ క్యాంపస్ అని చెప్పారు, వాటర్ బాయ్ నారాయణ పర్సన్ అని చెప్పారు, ఆ స్కూల్లో పనిచేసే వ్యక్తిని కూడా చెప్పాను. ఎప్పుడు ఇక్కడి నుంచి సాక్షికి పోయిందో అది కూడా చెప్పాను. మీ సాక్షికి వచ్చింది కదా అధ్యక్ష, నువ్వు చాలా విజిల్ బ్లోవర్ అని మాట్లాడావు కదా, ఆ విజిల్ బ్లోవర్ చెప్పు ఏమేం జరిగిందో, ఎవరో దగ్గర వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి, ఇప్పుడే అందరినీ అరెస్ట్ చేసి మీ ముందర పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ విలేకరిని మా ఎస్పీ పిలిపించి అడిగితే నేను మీడియా అతన్ని, నన్ను హెరాస్ చేస్తారా, నేను ఇవ్వను అని తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అనుమానం మీ మీద ఎక్కువ అవుతా ఉంది. స్టింగ్ ఆపరేషన్లు చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచన కూడా ఉందేమో, ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపిస్తా, ప్రజల కోసం ఎంక్వైరీ చేపిస్తా. నేను చండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎవరైనా సరే, ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా తరువుగా ఎంక్వైరీ చేపించి అదే స్టింగ్ ఆపరేషన్లు అయితే నీ పేపర్ మీద యాక్షన్ తీసుకుంటా. అదే మరిగా ఇది నారాయణ స్కూల్లో కానీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఇంకొక పక్కన నారాయణ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అంటే
వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం తప్ప ఎవరిని వదిలిపెట్టండి మరొకసారి హామీ ఇస్తున్నాం. మీరు ఒప్పుకుంటారా? మీ విలేకరి విజిల్ బ్లోవరా ఆర్ స్టింగ్ ఆపరేటరా? ఈ రెండుకు ఒప్పుకోండి, దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తాం. అదర్వైజ్ అధ్యక్ష, ప్రతిపక్ష నాయుడికి అర్హత కూడా లేదు అడగడానికి. నేను సూటిగా మీ ముఖంలో చూసేస్తున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా, వాస్తవం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేరం చేయడం ఎంత తప్పు, నేరాన్ని తెలిసి కూడా దాచిపోవడం అంతే తప్పు అవుతుంది. మీరు నేరాన్ని దాచిపెట్టారు, దాచిపెడుతున్నారు అంటే దోషులతో మీరు కొల్లుడయ్యారు. మీరు కూడా దోషే అనే విషయం గుర్తుపెట్టుకొని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసింది స్టింగ్ ఆపరేషన్, విజిల్ బ్లోవరా? ముందు అవి తేలాలి. అవి తేలిన తర్వాతనే ముందుకు పోతాం. రెండే ఆప్షన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సమయం లేదు. క్యాన్సిల్ చెయ్యను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. ప్రతిపక్షమా, సమయం లేదు, రా ముందుకి. స్టింగ్ ఆపరేషన్లా లేకపోతే వాస్తవం జరిగిందా? మీ వైఖరి, మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటర్ రెండు తేలడానికి ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా అందులో దోషులు కూడా బయట వస్తారు, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. ఈ వ్యవహారంలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుల్ని బర్తరఫ్ చేయాల్సిందేనని జగన్ డిమాండ్ చేశారు. విజిల్ బ్లోవరా, తాను స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడా అని చెప్పి మొత్తం కేసునే డైవర్ట్ చేస్తూ, మొత్తం కేసునే డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉండడం ఇంకా దారుణం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా ఒకటే అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. నారాయణ గారిని కూడా స్కోప్ లోకి తీసుకొని రండి. నారాయణ గారిని ఆ స్కోప్ లోకి తీసుకొని రండి. సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ చేసుకుంటున్నాం, తీసుకోవాలండి. సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న విచారణ అంశంపై ఇరుపక్షాల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇరు వర్గాల్ని ప్రశ్నించిన స్పీకర్ కోడెల సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.